సంసారం అనేది ఉండనే ఉంటుంది. శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా ఆ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇది అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు? ఆ జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి అనంటే దానికి ఒక మార్గం కావాలి. ఆ మార్గమే ఒక సాధనం కావాలి. ఆ సాధనమే ఈ మనుష్య శరీరం. కాబట్టి ఒక వ్యక్తి ఒక జీవి మన నుంచి పుట్టినప్పుడు ఏమవుతుంది అనంటే ఆ జీవి చేసుకోవాల్సినటువంటి మోక్ష సాధనకి మనం ఒక మార్గాన్ని చూపించినటువంటి వాళ్ళం అవుతాం. ఇది దాని యొక్క ఉద్దేశ్యం. కాబట్టి మనం ఆ జీవికి కావాల్సినట్టు ఆ జన్మించిన తర్వాత ఆ జీవిని చక్కగా మనం చూసుకొని మన సంతతిని చక్కగా మనం చూసుకొని వాళ్ళకి మంచి సంస్కారాన్ని ఇచ్చి వాళ్ళకి మంచి మార్గంలోని కనుక వాళ్ళని తీసుకొస్తే అప్పుడు మనం వాళ్ళకు ఒక మంచి జన్మని చూపించినటువంటి వాళ్ళం అవుతాం. అదే ఇక్కడ కాకుండా వాళ్ళకి ఇంకెక్కడ జన్మ వచ్చిందంటే మరి వాళ్ళు ఎటువంటి పరిస్థితి వస్తుంది, ఏ మార్గంలో వాళ్ళు వెళ్ళగ